హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ స్టోరీ కార్టూన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్టోరీ ఆమె ఎదురు చూపు. ప్రతి సాయంత్రం 5 గంటలకు ఆమె ఇంటి గుమ్మం దగ్గర కూర్చునేది. ఎవరైనా వస్తారని కాదు, ఒక్క మనిషి వస్తాడని. అతను మాత్రం ఆమె ఎదురు చూపు తన కోసమని తెలిసినా ప్రతిరోజు దాన్ని రేపటికి వాయిదా వేస్తూనే ఉన్నాడు. కానీ ఒకరోజు అతని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు గుమ్మం దగ్గర ఆమె లేదు. ఇల్లు ఉంది, ఆమె వస్తువులు ఉన్నాయి, కానీ ఆమె ఎదురుచూపు మాత్రం లేదు. అసలు ఏం జరిగిందో వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోయి చూసేద్దాం పదండి. సాయంత్రం 5 గంటలు. లక్ష్మమ్మ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి ఎదురుగా ఉన్న ఇంటి ఆవిడ శాంతమ్మ వస్తుంది. లక్ష్మి, ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నావా? అవును శాంతమ్మ. రాహుల్ వస్తాడా? లక్ష్మమ్మ చిన్నగా నవ్వుతుంది. వస్తాడు శాంతమ్మ, ఈ రోజైనా త్వరగా వస్తాడేమో. నిన్న కూడా ఇదే అన్నావు కదా. కానీ నిన్న రాలేదు కదా, అందుకే ఈ రోజు వస్తాడేమో అని. శాంతమ్మ ఏమీ మాట్లాడకుండా ఆమె పక్కన కూర్చుంది. శాంతమ్మ రాహుల్ కి ఫోన్ చేస్తుంది. అదే సమయంలో రాహుల్ ఆఫీస్ లో ఉంటాడు. నాన్న రాహుల్. అమ్మా చెప్పమ్మా. నాన్న బయలుదేరావా? లేదమ్మా, ఇంకా పనుంది. ఈ రోజు త్వరగా వస్తావా? చూస్తానమ్మా. నీకు ఇష్టమైన పులిహోర చేశాను. అమ్మా, నేను ఆఫీస్లోనే తినేస్తాను, నువ్వు తినేసేయి. సరే నాన్న. ఫోన్ కట్ అవుతుంది. లక్ష్మమ్మ కొద్దిసేపు ఫోన్నే చూస్తూ ఉంటుంది. రాహుల్కి మంచి ఉద్యోగం, మంచి జీతం, స్నేహితులు, కొత్త కారు. అతని ప్రపంచం మొత్తం నగరంలోనే. ఒకరోజు స్నేహితుడు కార్తిక్ దగ్గరికి వస్తాడు. కార్తిక్, ఈ వీకెండ్లో ఎక్కడికైనా వెళ్దాంరా తప్పకుండా. మీ అమ్మని కూడా తీసుకెళ్దాం. అమ్మా, ఆమె ఎక్కడికి రాదురా. నువ్వెప్పుడైనా తీసుకెళ్తానని అడిగావా? ఆ మాటకి రాహుల్ మౌనంగా ఉంటాడు. మన కోసం ఎప్పుడు ఎదురు చూసే వాళ్ళకి మనం ఎప్పుడైనా వాళ్ళ కోసం ఎదురు చూసామా? ఆ మాటకి రాహుల్ నవ్వేస్తాడు. అయ్యో, ఏంట్రా నువ్వు కూడా మొదలు పెట్టావా? కానీ ఆ మాట అతని మనసులో పడుతుంది. ఆదివారం రాహుల్ ఇంటికి వస్తాడు. లక్ష్మమ్మ చాలా ఆనందపడుతుంది. నాన్న వచ్చావా? వచ్చానమ్మా. నీకు ఇష్టమైన వంకాయ కూర చేశాను. అమ్మా, నేను ఇవాళ బయట ఫ్రెండ్స్తో తింటాను. ఆ మాటకి లక్ష్మమ్మ ముఖంలో నవ్వు నెమ్మదిగా తగ్గుతుంది. సరే నాన్న, నీ ఇష్టం. అలా రాహుల్ బయటికి వెళ్ళిపోతాడు. గుమ్మం దగ్గర నిలబడిన లక్ష్మమ్మ అతను వెళ్ళిపోతున్న కారును చూస్తూ నిలబడిపోయింది. ఆ రోజు సాయంత్రం శాంతమ్మ ఇంటికి వస్తుంది. లక్ష్మమ్మ, రాహుల్ వచ్చాడంట కదా? అవును శాంతమ్మ. అంత దూరం నుండి ఇంటికి వచ్చి కనీసం నీతో కాసేపు కూర్చొని కూడా మాట్లాడలేదా? పాపం పని ఉందేమోలే. నువ్వెప్పుడు అంతే లక్ష్మమ్మ, అతని తప్పులనే కప్పిపుచ్చుతావు. అప్పుడు గుమ్మం దూరం నుంచే కనిపిస్తే అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఆ కాలంలో నేను కూడా అలానే ఎదురు చూసేదాన్ని. కొన్ని రోజుల తర్వాత రాహుల్ పనిలో బిజీగా ఉంటాడు. అతనికి అమ్మ ఫోన్ చేస్తుంది, కానీ ఫోన్ ఎత్తడు. మళ్ళీ చేస్తుంది, ఎత్తడు. చివరికి ఒక మెసేజ్. నాన్న, వీలైతే ఈరోజు త్వరగా రా. రాహుల్ మెసేజ్ చూసి ఫోన్ పక్కన పెట్టేస్తాడు. సరేలే, రేపు వెళ్తాను. లక్ష్మమ్మ గుమ్మం దగ్గర కూర్చుంది. సమయం 8, 9, 10. అప్పుడే శాంతమ్మ వస్తుంది. లక్ష్మమ్మ, ఇంకా ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ఈ రోజైనా రాహుల్ వస్తాడని. రేపు వస్తాడేమోలే. లక్ష్మమ్మ కొద్దిసేపు మౌనంగా ఉంటుంది. శాంతమ్మ. ఏంటి? నేను రేపటి వరకు ఎదురు చూడగలనో లేదో తెలియదు. శాంతమ్మ ఒక్కసారిగా ఆమె వైపు చూస్తుంది. మరుసటి రోజు ఉదయం లక్ష్మమ్మకు అస్వస్థతగా ఉంటుంది. శాంతమ్మ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుంది. డాక్టర్ పరీక్షలు చేస్తాడు. ఆమె చాలా రోజులుగా ఆరోగ్య సమస్యతో ఉంది. ఆమెకిప్పుడు విశ్రాంతి చాలా అవసరం. ఆ మాటకి శాంతమ్మ షాక్ అవుతుంది. నేనిప్పుడే నీ కొడుక్కి చెప్తాను. వద్దు శాంతమ్మ, ఇప్పుడు వాడికి ఏం చెప్పకు. ఎందుకని? నాకు అతని పని మధ్యలో రావడం నాకు ఇష్టం లేదు. ఇది పని విషయం కాదు లక్ష్మి, ఇది నీ జీవితం. లక్ష్మమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు. నా కొడుకు నా దగ్గర ఉండాలని నాకు చాలా ఉంది, కానీ తన బాధ్యతగా ఉండాలని మాత్రం నాకు లేదు. ఆ రాత్రి రాహుల్కి అమ్మ నుండి ఫోన్ వస్తుంది. ఈసారి అతను ఎత్తుతాడు. అమ్మా. నాన్న రాహుల్. చెప్పమ్మా. నువ్వు ఎప్పుడొస్తావు? ఈ ఆదివారం వస్తానమ్మా. సరే నాన్న. ఇంకేమైనా చెప్పాలా అమ్మా? లేదు నాన్న, నీ గొంతు వినాలని ఫోన్ చేశాను. రాహుల్ ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత కొద్దిసేపు అలానే చూస్తూ ఉంటాడు. ఆదివారం ఉదయం రాహుల్ కారులో వెళ్తాడు. కారులో వెళ్తూ అమ్మకి ఫోన్ చేస్తాడు, కానీ ఎవరూ ఎత్తరు. మళ్ళీ చేస్తాడు, మళ్ళీ ఎత్తరు. రాహుల్ చిరాకుగా, ఏంటో అమ్మ రమ్మని చెప్తుంది కానీ కనీసం ఫోన్ కూడా ఎత్తదు.
చివరగా ఇంటికి చేరుతాడు. గుమ్మం ముందు కారాపి దిగుతాడు. ఎప్పటిలాగే అతను ఎదురు చూస్తున్నాడు. అమ్మ బయటికి వచ్చి పలకరిస్తుంది, కానీ ఎవరూ రారు. రాహుల్ ఇంట్లోకి వెళ్తాడు. ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అమ్మా, అమ్మా. సమాధానం లేదు. టేబుల్ మీద ఒక చిన్న కవర్ ఉంటుంది. దాని మీద నాన్నకి. అతని చేతులు వణుకుతాయి. కవర్ తెరుస్తాడు. నాన్న, నువ్వు చిన్నప్పుడు స్కూల్ నుండి వచ్చే వరకు నేను గుమ్మం దగ్గరే కూర్చునేదాన్ని. నువ్వు వస్తే నా రోజు పూర్తయ్యేది. నువ్వు పెద్దయ్యాక కూడా ఆ అలవాటు మాత్రం పోలేదు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు నీ కోసం ఎదురు చూసేదాన్ని. నువ్వు వస్తావని కాదు, ఒక్కరోజైనా అమ్మ నేను వచ్చానని నన్ను పిలుస్తావేమో అని. నువ్వు బిజీగా ఉన్నావని నాకు తెలుసు, అందుకే ఎప్పుడు నిన్ను నిందించలేదు. కానీ ఒక చిన్న కోరిక మాత్రం ఉండేది. నువ్వు ఒకరోజు నా కోసం ఎదురు చూడాలి. ఈరోజు నేను లేను కాబట్టి ఆ కోరిక నెరవేరదేమో. రాహుల్ కళ్ళ నుండి కన్నీళ్లు జారుతాయి. లేక చివరలో, నువ్వు వచ్చేలోపు నా ఎదురు చూపు ఆగిపోయింది నాన్న, కానీ నీకోసం నా ప్రేమ మాత్రం ఎప్పటికీ ఆగదు. రాహుల్ పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వెళ్తాడు. అక్కడ లక్ష్మమ్మ మంచంపై ఉంటుంది. అతను ఆమె చేతిని పట్టుకొని ఏడుస్తారు. అమ్మా, ఒక్కసారి లేచి నన్ను చూడమ్మా. లక్ష్మమ్మ మెల్లగా కళ్ళను తెరుస్తుంది. అమ్మా, ఇకపై నిన్ను ఎదురు చూడనివ్వనమ్మా. కొడుకు మాటకి లక్ష్మమ్మ చిన్నగా నవ్వుతుంది. నువ్వు వచ్చావు కదా నాన్న, నాకు చాలు. రాహుల్ ఆమె చేతిని తీసి కళ్ళకు అద్దుకుంటాడు. మన కోసం ఎదురు చూసే మనుషుల్ని వాళ్ళు ఎప్పుడూ ఉంటారనే నమ్మకంతో నిర్లక్ష్యం చేయకండి. వాళ్ళ ఫోన్కి సమాధానం ఇవ్వండి. వాళ్ళతో 2 నిమిషాలు కూర్చోండి. వాళ్ళ ప్రేమను చిన్నదిగా చూడకండి. ఎందుకంటే ఒకరోజు మనం వాళ్ళ కోసం ఎదురు చూసినా వాళ్ళు తిరిగి రాకపోవచ్చు. కోల్పోయిన తర్వాత గుర్తొచ్చే విలువ కన్నా ఉన్నప్పుడే ఇచ్చే విలువ చాలా గొప్పది. ఫ్రెండ్స్, చూసారు కదా స్టోరీ. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే, మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళకి సమయం ఇవ్వండి. వాళ్ళు అడిగినప్పుడు కాదు, వాళ్ళు మనతో ఉన్నప్పుడే. ఫ్రెండ్స్, ఈ స్టోరీ చూసిన తర్వాత మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి మోరల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరోసారి మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.